కొనసాగిస్తాము, 5,000 10,000 చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు తెలుగుదేశం, జనసేన అనేటువంటిది అందరికీ తెలుసండి. వాలంటీర్లు అప్పుడు చేసినటువంటి తప్పిదాలు లేకపోతే తర్వాత చేసినటువంటి తప్పిదాలు కొత్తగా ఏమీ తెలియదు కాదు, అందరికీ తెలిసిందే. అన్ని తెలిసి కూడా ఆ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి ఎందుకు చెప్పారు అనేటువంటిది అది చెప్పకుండా మేము వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాము, అది అక్కర్లేదు చెప్పమానండి. ముసుగులో గుద్దులాటేందుకు ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ప్రకటించమానండి. ఈ వ్యవస్థ అక్కర్లేదు, దీంతో మేము సహజావుగా మేము చేస్తామని చెప్పమానండి. ఎవరికి ఇబ్బంది లేదు కదా, నాకు ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. ఆ ఆశలు పెట్టుకున్నటువంటి వాలంటీర్లు వాళ్ళు తేల్చుకుంటారు. ఈ నాటకాలు ఎందుకనేది నా ప్రశ్న. సూటిగా ఫెయిర్ గా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైనా నేను సూటిగా అడుగుతాను, సూటిగా చెప్తానని చెప్తాడు కదా, మరి ఆ సూటిదనం ఎందుకని మేము వేరే దానికి ఉపయోగించుకుంటాం? అసలు అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ కార్మికులనే అబ్జర్వ్ చేయడానికి వీళ్ళకి చేతులు రావట్లేదు, గతంలో రాలేదు. అటువంటిది వాలంటీర్లని వేరే శాఖల్లో వేరే దానికి ఉపయోగిస్తారంటే ఎవరైనా నమ్ముతారా అండి? చెప్పండి, సూటిగా చెప్పండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అందువలన ఇది జరుగుతున్నటువంటి ఇప్పుడు ఒకటి వాస్తవం. ఇప్పుడు వాలంటీర్లు చేసినటువంటి ఘోరాలు నేరాల గురించి గుండెలు బాదుకుంటున్నారు, మంచిదే. కేసులు ఎందుకు పెట్టలేదండి? మరి 4 నెలలు అవుతుంది. అటువంటి ఆత్మహత్యలు చేసుకున్నాయి కానీ, లేకపోతే ఇంకొక నేరాలు చేసినటువంటి కానీ, లేదా ఇంకోటి చేసినటువంటి కానీ ఎవరి మీద ఇంతవరకు కేసులు పెట్టినట్టు ఎక్కడ మీడియాలో రాలేదు. మన చర్చల్లో కూడా మనం ఎప్పుడు కూడా దాని గురించి చర్చించలేదు. ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి ఆయన పెద్ద సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. ఏమయ్యారు ఇప్పుడు వాళ్ళు? 4వ నెల ప్రవేశించింది, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? హోంమంత్రి గారు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. నోరు విప్పాలి కదా వాటి గురించి. అందువలన వాలంటీర్ల వ్యవస్థ నేను మొదటి నుంచి చెప్తున్నాను, వాలంటీర్లని వీళ్ళు ప్రభుత్వం తీసుకోదు, వాళ్ళని వదిలేస్తుంది. కొద్ది నెలలు ఇలాగే కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తారని నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను మరోసారి కూడా చెప్తున్నాను. అయితే వాలంటీర్ల వాళ్ళు తప్పు చేయలేదా? తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? జన్మభూమి కమిటీల పేర్లతోటి గతంలో తెలుగుదేశం వాళ్ళు తప్పులు చేయలేదా? ఆ జన్మభూమి కమిటీలే కదా అంతకుముందు తెలుగుదేశాన్ని మొత్తం చారిత్రాత్మకమైనటువంటి ఓటమి దారితీసినాయి 2019లో. అందుకని ఎవరికి ఉండేటువంటి లోపాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి బలాలు వాళ్ళకు ఉన్నాయి, నేను కాదంటులా. కానీ ఇన్ని దాగుడు మూతలు ఎందుకు, ఇన్ని ముసుగులో గుద్దులాటలు ఎందుకు, ఇది నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ల పంపిణీ, నేను ఇంతకు ముందు కూడా స్పష్టంగా చెప్పాను. ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి వచ్చినప్పుడు వైసీపీ పెద్దలు, వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇవన్నీ సేవలు. అరే బాబు, దేశంలో ఎక్కడా వాలంటీర్ల వ్యవస్థ లేదు. తమిళనాడు కానీ లేదా ఇంకో చోట అసలు ఇంత ముందు అలా పెన్షన్లు ఇచ్చారు కదా దేశంలాగా, ఇక్కడ మన ఏపీలోనే గతంలో ఇవ్వలేదా పెన్షన్లు? నేను అదే చెప్పబోతున్నా. ఏ వ్యవస్థ లేకుండానే పెన్షన్లన్నీ సజావుగా పంపిణీ చేసినటువంటి పరిస్థితి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉంది, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అందుకని దాని గురించి మీరు భూతత్వంలో చూపక్కర్లేదు అని గతంలో వైసీపీ పెద్దలతో కూడా నేను వాదించినటువంటి ఉదంతాలు చర్చల్లో ఉన్నాయి. అందుకని ఇప్పుడు రెండోది, గతంలో లేనిది ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బందికి నిజానికి పని లేదు. వాళ్ళు చేయాల్సినంత పని, రోజువారీ అంత పని లేదు. అందుకని అలాంటి వాళ్ళని ఇప్పుడు వాలంటీర్ల చేత ఏ సేవలు అయితే చేయించారో ఆ సేవలు చేయించుకోవచ్చు. ఆ సేవలు చేయించి వాలంటీర్ల వ్యవస్థతో పని లేదని చెప్పేసి గతంలోనే చెప్పాను. అది ఇప్పుడు కాకపోతే ఏంటంటే వీళ్ళకి మేము వాగ్దానం చేసాము, 5-10 అన్నాము, కొనసాగిస్తామన్నాము. ఒకవేళ మేము నెగిటివ్ గా చెప్పేట్లయితే ఏమవుతుందంటే రాబోయే పరిణామాల్లో ఇప్పుడు ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో 1,00,000 మంది రాజ్యం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు తెలుగుదేశం ఈ నిర్ణయం కనుక ప్రకటించేస్తే అంటే వీళ్ళు 1,00,000 మంది కార్యకర్తలని తమ వ్యతిరేకులు ప్రచారం చేయడానికి వీళ్ళని సిద్ధం చేసినట్టు అవుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకు అంటే కడుపు మండినటువంటి వాడు ఏం చేస్తాడో మనకు తెలిసిందే. సమాజం ఆశలు పెట్టి, ఎన్నికల ముందు ఆశలు పెట్టి ఇప్పుడు ఏదో ఒక సాగుతోటి వాళ్ళకి నిరాకరించేట్లయితే డెఫినెట్ గా వాళ్ళు రాజకీయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా అవసరమైనప్పుడు వాళ్ళు రంగంలోకి దిగుతారు, ప్రచారం కూడా చేస్తారు. అందుకని
ఫెయిర్ గా ఉండండి. మీరు ఏ నిర్ణయం తీసుకోండి, ఫెయిర్ గా ఉండండి అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అయితే ఇంకొకటి, ఈ వాలంటీర్ల వ్యవస్థ లేనంత మాత్రాన ఏదో జన జీవితాల్లో సంక్షోభం వచ్చిందని కూడా నేను చెప్పట్లా. ఎందుకు అంటే అవి కొన్ని సేవలు, పరిమితమైనటువంటి సేవలు తప్ప జన జీవితాల్లో పెద్ద మార్పులు వచ్చేది ఏమి ఉండదు. పెన్షన్ కాకపోతే తీసుకుంటారు, ఒకవేళ ఇవాళ కాకపోతే ఎవరు ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటారు, అంతే తప్ప మొత్తం అంతా జనం వాలంటీర్లు లేకపోతే డీబీటీ చేసేస్తున్నారు కదా ఇప్పుడు. అంటే పెన్షన్లు, గవర్నమెంట్ పెన్షన్లు చేతికి అందాలనే ఉద్దేశం తప్ప, లేకపోతే డీబీటీ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. చేయొచ్చు, నేను అదే చెప్తున్నా. నేను చెప్తుంది అదే. ఇప్పుడు ఇక్కడ నేరుగా అందిస్తున్నారు, అనేక రాష్ట్రాల్లో డైరెక్ట్ గా ఇస్తున్నారు కదా, బ్యాంక్ ఖాతాలకు ఇస్తున్నారు కదా, అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ మాత్రం ఏమొస్తుంది? అయితే కొంతమందికి వస్తుంది, కదలలేదు